ఎందుకు ఫ్రిడ్జ్ లో ఏదో ఒక మూల పడేస్తే పడుంటుంది కదా. అదేమన్నా బ్యాంక్ లాకరా సేఫ్ గా ఉండడానికి? పొరపాటున ఎవరైనా చూసారంటే మన ఇద్దరి పని అవుట్. ఓకే ఓకే, పోనీ నా రూమ్ లో దాచిపెడదాం, ఏ టెన్షన్ ఉండదు. నో బేటీ, అలాంటి రిస్క్లు అస్సలు తీసుకోకూడదు. అసలే నీ మొగుడు ఎప్పుడు ఏ తింగర పని చేస్తాడో తెలీదు. మన టైం బాగోలేక ఇది మన గదిలో బయటపడితే ఇంకేం లేదు, ఆర్యవర్ధన్ చేతిలోనే మన ప్రాణాలు పోతాయి. మరి ఇప్పుడు ఏం చేద్దామా? లెట్ మీ థింక్ బేటీ, లెట్ మీ థింక్. బేటీ, ఫాలో మీ. నడుము విరిగిపోయిందిరో. ఓసినా హాఫ్ బ్రెయిన్ మమ్మీ, పట్టేసింది నా నడుము కాదు, బ్రోయిన్ లా ఆ అను నడుము పట్టేసుకున్నాడు. తన పెళ్ళాం నడుమే కదే పట్టుకున్నాడు, ఏదో పక్కింటోడి పెళ్ళాం నడుము పట్టుకున్నట్టు. ఏంటి, నడుము పట్టుకున్నాడా? ఎప్పుడు? ఇప్పుడే నా కలలో. వాట్? కలలోనా? నీకు పిచ్చి ముదిరిపోయింది బేటీ. ముందు నోరు మూసుకొని వచ్చి పడుకో. లేదు మామ్, ఉదయాన్నే వచ్చిన కలలు నిజమవుతాయంట. అక్కడ ఏదో జరిగిపోతుందని నా డౌట్. ప్లీజ్ మామ్, రా వెళ్ళి డిస్టర్బ్ చేద్దాం. వాళ్ళేమైనా మనలాగా ఎథిక్స్ లేని వాళ్ళ? వాళ్ళమ్మ చెప్పిన మాటకు స్ట్రాంగ్ గా కట్టుబడి ఉంటారు. అనవసరంగా లేని పనులు ఇమాజిన్ చేసుకుని నన్ను డిస్టర్బ్ చేయకే. రా మామ్. అయ్యో మామ్, నువ్వు ఖుషి సినిమా చూడలేదా? అంత చిన్న నడుం మ్యాటరే స్టోరీ అంతా మార్చేసింది. పవన్ కళ్యాణ్ టెంప్ట్ అయ్యాడంటే బ్రో ఇలా అవడా? ప్లీజ్ మామ్, రా మామ్, రా మామ్, రా మామ్, పదా. వదలవే, ఇలా విసికించావంటే నేను బాత్రూమ్ లోకి వెళ్ళి పడుకుంటా. అక్కర్లేదులే, నేను వెళ్ళి చెక్ చేస్తా. వెళ్ళు వెళ్ళు, ఇంకా రావద్దు. లాక్ చేసుకున్నారేంటి? వాము, ఎంత గట్టిగా లాక్ చేసుకున్నారంటే లోపల ఇద్దరు లవ్ లో ఫుల్ గా లాక్ అయిపోయి ఉంటారు. అయ్యో 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 అయ్యో. మామ్, 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 నేను ఇంత టెన్షన్ లో ఉంటే పడుకుంటావా? మామ్, ఏంటి డిస్టర్బ్ చేస్తావు? మామ్ లెగు, మామ్ లెగు. ఏమైంది? నన్ను కింద పడేశావు. దెబ్బకు తాగిందంతా దిగిపోయింది. వెంటనే నాతో పాటు రాకపోతే నిన్ను బాల్కనీ నుంచి నెట్టి పడేస్తాను. ఇప్పుడు ఏం కొంపలు మునిగిపోయాయే? నా కొంపే కొల్లేరేలా ఉంది మామ్. అక్కడ అను వాళ్ళు తలుపు గట్టిగా బిగించుకొని పడుకున్నారు. అక్కడ సంథింగ్ గోయింగ్ ఆన్ అని నా డౌట్. అందుకే రా వెళ్ళి డిస్టర్బ్ చేద్దాం. అబ్బా, అది మేనర్స్ కాదే. అక్కడంత సీన్ జరుగుండదు. మేనర్సా? మనకు లేని దాని గురించి మనకెందుకు? అక్కడ సీన్ ఏంటమ్మా, సినిమానే అయిపోతుంది. రా మామ్. అబ్బా రా. అబ్బా నా చెయ్యే. అబ్బా నా కాలు. నా బాడీ పార్ట్స్ అన్ని పార్ట్లుగా ఊడిపోయేలా ఉన్నా. దేవుణ్ణి గట్టిగానే మొక్కున్నట్టున్నావు. ఏం డిమాండ్ చేసావేంటి? ఏముంది, వర్ధన్ కుటుంబానికి వారసులు కలగాలనే మా అత్తమ్మ కోరిక త్వరగా నెరవేరాలని మొక్కుకున్నాను. మరి మీరు? నేను కూడా మా అత్తమ్మ సెలెక్ట్ చేసిన పేర్లు పెట్టుకోవడానికి పిల్లల్నిమ్మని మొక్కున్నాను. అయితే మన ఇద్దరి కోరికలు ఒకటే అన్నమాట. ఇంతకీ మీకు
పాప కావాలా బాబు కావాలా? నాకు మాత్రం అను లాంటి అందమైన బుద్ధిమంతురాలు కావాలి. కాకపోతే కొంచెం బుర్ర కూడా ఉండాలి. ఆ, అంటే నాకు బుర్ర లేదా? ఆ, ఉంది, కాకపోతే యూజ్ చేయవు అంతే. అది సరే, మరి నీకు పాప కావాలా బాబు కావాలా? నాకు డేరింగ్ అండ్ డాషింగ్, హ్యాండ్సమ్, జీనియస్ బల్లి ఆర్యవర్ధన్ కావాలి. కాకపోతే కొంచెం భయం భక్తి కూడా ఉండాలి. అంటే ఇప్పుడు నాకు భయం భక్తి లేవా? నీకు భయపడే కదా భక్తితో గుడికొచ్చాను. భయంతో వచ్చారా? ఇంకా నా మీద ప్రేమతో వచ్చారు అనుకున్నాను. ప్రేమున్న చోటే భయం భక్తి రెండూ ఉంటాయి. నాకు ఒక ఐడియా వచ్చింది. ఏంటది? నాకు పాప కావాలి, నీకు బాబు కావాలి. కాబట్టి ఎలాగోలా కష్టపడి ట్విన్స్ ని ప్లాన్ చేద్దాం. ఎలాగూ మా అత్తగారు కవల పిల్లలకి పేర్లు కూడా సెలెక్ట్ చేశారు కదా, వాటికి న్యాయం చేసినట్టుంటుంది. ఇలా సిగ్గుపడితే కవలలు కష్టమే. రేపు యాగం అయిపోగానే ముహూర్తాలు గిహూర్తాలను చూడకుండా కవలల కోసం కష్టపడమే. ఊరుకోండి సార్, గుళ్ళో ఏంటి ఎవరైనా వింటారు. ఎవరు వింటారు? మనల్ని ఫాలో చేస్తే సెక్యూరిటీ కోసం జెండే ఫాలో చేయాలి. కానీ జెండే ఆఫీస్ పని మీద అవుట్ ఆఫ్ స్టేషన్ కు వెళ్ళాడు. ఇక మీరా అంటావా, కన్స్ట్రక్షన్ సైట్ లో ఫుల్ బిజీగా ఉంది. సో మనల్ని డిస్టర్బ్ చేసే వాళ్ళు కూడా ఎవ్వరూ లేరు. సరే సరే పదండి. టిఫిన్ కూడా చేయనివ్వకుండా మిమ్మల్ని హడావిడిగా తీసుకొచ్చేసాను కదా, మంచి టిఫిన్ పెట్టిస్తాను. ఏంటి మళ్ళీ పానీపూరి పోటీ పెట్టించవు కదా? లేదులే, పదండి. అయ్యో, నాన్న ఫోన్ చేశారే, చూసుకోలేదు. బుజ్జమ్మ ఫోన్ చేస్తుంది పద్దు. ఎత్తి మాట్లాడు. హలో బుజ్జమ్మ. నాన్న, ఫోన్ సైలెంట్ లో ఉంది, చూసుకోలేదు. చెప్పండి నాన్న. అది ఏం లేదు బుజ్జమ్మ, నీతో కొంచెం మాట్లాడాలి. దేని గురించి నాన్న? అంటే అది మన ఇంట్లో ఉండే- అయ్యా, ఏంది బేబే బతాత అంటున్నావు? ఫోన్ ఇటీ. ఇదిగో అమ్మి, మన ఇంట్లో ఉండదే ఆ సుధా. ఆ అమ్మి గురించి నీతో మాట్లాడాలా. అవునా? ఏమైందమ్మా? కొత్తగా ఏమీ కాలేదు, ఎప్పుడు ఉండేదే మళ్ళీ జరుగుతుంది. రాత్రంతా ఇంటికి రాలేదు, ఆఫీస్ లోనే ఉండిపోయిందేమో మాకు తెలీదు. ఇప్పుడు ఆ అమ్మి రాగానే అసలు ఆ అమ్మి ఎవ్వరవేందో, ఎందుకు ఇట్ట చేస్తాందో తేల్చేద్దాం అనుకుంటాను. నువ్వు అన్నిటికీ అడ్డుపడతా ఉంటావు కదా, అందుకే ముందు నీకే చెప్తాను. ఏం మాట్లాడుతున్నావమ్మా? నీకు అన్నింటికి తొందరే, కొంచెం ఏం వెతుకుతున్నావను? మీరే మేడం, పెన్ డ్రైవ్ ఇక్కడే పెట్టానని చెప్పాను సార్, అదే వెతుకుతున్నాను.
సార్ నేను చూసేసాను. ఏం చూసావను? మీరు చేసింది. నేనేం చేశాను, నువ్వేం చూసావు? యాక్టింగ్ బానే చేస్తున్నారు. మీరేమైనా స్కూల్ పిల్లాడు అనుకుంటున్నారా ఇలా వస్తువులు దాచేసి ఏడు పెంచడానికి? నేనా? రామ రామ కృష్ణ కృష్ణ. అందరి ముందు శ్రీరాముళ్ళ కనిపించడం, ఎవరు లేనప్పుడు నా దగ్గర శ్రీకృష్ణుళ్ళ అల్లరి చేసి ఏడు పెంచడం. ఇలాగే చేశారంటే నేను మిమ్మల్ని గోడ కుర్చీ వేయిస్తాను. ఓకే, నువ్వు నా ఒళ్ళో కూర్చుంటానంటే గోడ కూర్చేం కర్మ, గోడ సోఫా కూడా వేస్తాను. అలాగా? అబ్బా సారీ అండి, మర్చిపోయాను. అవును, ఈ డస్ట్బిన్ ఎక్కడికి తీసుకెళ్తున్నారు? అంటే ఈ ఆఫీసులో నన్ను అందరూ చెత్త కింద ట్రీట్ చేస్తున్నారు కదా, చెత్త డస్ట్బిన్ లోనే కదా ఉండేది, అందుకే దీంట్లోనే కూర్చుందామని తీసుకెళ్తున్నా. ఇంకా క్వశ్చన్స్ వేసావంటే నేను ఇక్కడే కూర్చోవాల్సి వస్తుంది. క్లీన్ చేసుకోలేక చేస్తావు. రేయ్ రేయ్ రేయ్, ఏంటి కూర్చోమంటావా? కూర్చోమంటావా? ఆగవయ్యా బాబు. మరి డీవీడీని ఏం చేయమంటావు? మడిచి నీ డిక్కీలో పెట్టుకో. డివిడీనా? ఏది ఎక్కడుంది? ఈ డస్ట్బిన్ లోనే. ఆర్యవర్ధన్ రూమ్ క్లీన్ చేసినప్పుడు ఎవరికో దొరికి దీంట్లో పడేసుంటారు. తీసుకెళ్లి ఆఫీస్ రూమ్ లో పెట్టేస్తాను. అది నాదే నాదే నాదే. ఇలా ఇవ్వు, ఇలా ఇవ్వు. దీంట్లో నువ్వేం చూస్తావయ్యా బాబు? చూడను, వింటాను. దేవుడి కావాలన్నా తీసుకోవా? అందులో వీడియో చూద్దామని ప్లే చేస్తే అస్సలు ప్లే అవ్వలేదక్క, స్ట్రక్ అయిపోతుంది. ఎంజీ అయిపోయిందేమోనని ఇందాక డస్ట్బిన్ లో పడేశాను. అది మీద అక్క? అంటే అందులో ఏముందో నువ్వు చూడలేదా? లేదక్క. అయినా ఏముంది అందులో? రాజనందిని మరణానికి సంబంధించిన ఆధారాలు ఏమైనా ఉన్నాయా అందులో? చెప్పక్క, అందులో అలాంటి రహస్యం ఏమైనా ఉందా? అదే అదేం లేదను. అలాంటిదేమైనా ఉంటే ముందు నీకే చెప్తాను కదా. అందులో అలాంటిదేం లేదు. మరి ఎందుకు దాని గురించి అడిగావు? అది అది అందులో నేను టెస్టింగ్ పీరియడ్ లో ఉన్నాను కదా. వర్క్ లో ఇంప్రూవ్మెంట్ ఉండాలంటే ఓల్డ్ ప్రాజెక్ట్స్ కి సంబంధించిన వీడియోస్ అవి చూస్తే బెటర్ అని సర్చ్ చేశాను. నిన్న సార్ క్యాబిన్ కి వచ్చాను కదా, అప్పుడు ఎలాగో మిస్ అయినట్టుంది. అవునా? నువ్వంత పర్టికులర్ గా అడుగుతుంటే మనం వెతుకుతున్న ఆధారానికి సంబంధించి ఏమైనా అందులో ఉందేమో అనుకున్నాను. అవును, నువ్వనుకున్నదే నిజం. కానీ అందులో ఉన్న నిజం నీకు తెలియనివ్వకూడదు. ఎందుకంటే అది నాకే ముప్పు. నాకు కావాల్సింది నన్ను నిందితురాలుగా చూపించే ఆ వీడియో కాదు, ఆ వీడియోలోని ఆడియో మాత్రమే నాకు కావాలి. దాన్ని ఆధారంగా చేసుకుని ఆర్యని నిందితుడిగా నిరూపించి అతని మెడకి ఊరి బిగించాలి. ఎందుకక్క ఆలోచిస్తున్నావు? అబ్బే అదేం లేదను. కొంచెం తలనొప్పిగా ఉందని ఇందాకే అన్నాను కదా, అందుకే సైలెంట్ గా ఉన్నాను. అవునాను, ఆ డివిడి ఎక్కడుంది? ఉండక్క, తీసుకొస్తాను. అను, పర్వాలేదు, ఎక్కడుందో చెప్పు, నేను వెళ్ళి తీసుకుంటాను. ఎగ్జిట్ కార్నర్ లో మెట్ల పక్కన ఉండే డస్ట్బిన్ లో పడేశానక్క. సరే, నేను వెళ్ళి తీసుకుంటాను. నువ్వేదో పని మీద వెళ్తున్నట్టున్నావుగా. మోమ్, ఈ సారీ చూడు, లేటెస్ట్ డిజైన్ అనుకుంటా. ఇది లేటెస్ట్ డిజైన్ ఏంటి బేటీ? నా లాస్ట్ ఇయర్ బర్త్డేకి నేను ఇలాంటి డిజైన్ శారీనే కట్టుకున్నాను. ఒక్క నిమిషం ఆగు.
ఇది చూడు, గ్రాండ్ లుక్ ఉంటుంది. మరి ఓల్డ్ లుక్ ఉంటుందేమో మామ్. పూజలకు అలానే కనిపించాలి బేటీ. కావాలంటే వేరే కలర్స్ చూడు. ఇవి చూడండి మేడం, లేటెస్ట్ డిజైనర్ శారీస్. డిజైన్ బాగుంది, బట్ వెరీ చీప్ గా ఉంది. మినిమం 25,000 అబౌవ్ శారీస్ మాత్రమే చూపించు. నా బేటికి నేను కొనిచ్చే శారీస్ నా రేంజ్ లోనే ఉండాలి. మామ్, మా మామ్ ఇళ్ళకి జెలస్ గా ఉన్నట్టుంది మామ్. పెద్ద కోడలికి కొనట్లేదనేమో. ఇప్పుడు చూడు మామ్, మామ్ ఇళ్ళకి వచ్చేలకిస్తాను. మామ్, ఇంకో మంచి శారీ సెలెక్ట్ చేయి. దేనికి బేటీ? నీకిది నచ్చలేదా? నా కోసం కాదు మామ్, అను కోసం. ఎంతైనా తను ఈ ఇంటి పెద్ద కోడలు, నీకు కూతురు లాంటిదే కదా. అఫ్ కోర్స్ బేటీ. నీదెంత మంచి మనసు. నీ గురించే కాకుండా అందరి గురించి ఆలోచిస్తావు. నువ్వు చాలా గ్రేట్ బేటీ. గ్రేట్ కాదురా, వరస్ట్. మంచి శారీస్ సెలెక్ట్ చేసి వాట్సాప్ చేయరా అంటే చెత్త శారీస్ సెలెక్ట్ చేస్తావా? చెత్త టేస్ట్ నువ్వు. ఏ బాబు, ఏంటి నీ గోలా? సారీ మేడం, మా షాప్ లో అబ్బాయి. ఇది చూడండి మేడం, ఈ శారీ చూడండి, వెండి పట్టు. కాస్ట్ కూడా మీరేంజే మేడం, 30,000. బేటీ, అనుకి శారీ బాగుంటుందా? నో మామ్, అనుకి ఇంత కాస్ట్లీ శారీస్ అస్సలు సూట్ కావు. ఈజ్ ఇట్? కానీ నీకు చాలా బాగుంటుంది బేటీ. తీసేయి, ముందా చీర తీసేయి. కామన్ సెన్స్ లేకుండా కాంబినేషన్ లేని చీర కడతావా? ఎవరిదో ఎత్తుకొచ్చి కట్టినట్టుంది. ఏ వాట్ నాన్సెన్స్? ఏంటి? మా ఆవిడ మేడం పెళ్లికెళ్తూ పట్టు చీర కట్టుకోకుండా పనికి మాని చీర కట్టుకుందని మందలిస్తున్నాను. మీరు చూడండి మేడం. సర్లే, కాస్ట్లీలో కాకుండా కాస్త చీప్ అండ్ బెస్ట్ లో చూపించు. మీకే కదా మేడం, మీకు అలాంటివే సూట్ అవుతాయిలేండి. షట్ అప్. ఎవరికైతే నీకెందుకు, చూపించు. ఇది చూడండి మేడం, పట్టు టైప్ జరీ 10,000 మాత్రమే. 10,000? మీకు అవార్డు ఇవ్వబోతున్న విఐపి ఎవరో తెలుసా? తెలుసు. ఆ, తెలిసి కూడా ఎగ్జైట్మెంట్ లేకుండా క్యాజువల్ గా ఉన్నారేంటి సార్? అంతేలేండి, మీరు ఎంతో మంది మహామహుల చేతుల మీదుగా ఎన్నో అవార్డ్స్ తీసుకుని ఉంటారు కాబట్టి మీకేమంత ఎగ్జైటింగ్ గా ఉండదులేండి. ఏది ఏమైనా అస్సలు అనుకోనిది ఎప్పుడు జరగంది జరిగితేనే థ్రిల్ గా ఉంటుంది సార్. ఏమన్నా? థ్రిల్ గా ఉంటుంది అన్నాను. దానికి ముందు మీకు అవార్డు తీసుకోవడం అలవాటైపోయింది అన్నాను. దాని తర్వాత అనుకోనివి జరగనివి జరిగితేనే థ్రిల్ అన్నాను కదా. నేను థ్రిల్ ఫీల్ అవ్వాలన్నా, నాలో ఎక్సైట్మెంట్ చూడాలన్నా అది నీ వల్లే అవుతుంది. నా వల్ల? నేనెప్పుడు ఎక్స్పెక్ట్ చేసేది అన్ఎక్స్పెక్టెడ్ గా ఇచ్చేసావనుకో, ఎక్సైటింగ్ గా ఉంటుంది కదా. ఆలోచించు. భూమి గుండ్రంగా ఉంటుంది అన్నట్టు తిరిగి తిరిగి ఇక్కడికే వచ్చేస్తారు. నీకో విషయం చెప్పునాను, నాకు ఈ అవార్డ్స్, షీల్డ్స్, చప్పట్లు, పొగడ్తలు వీటన్నిటిలో ఏమాత్రం కిక్కుండదు. ఇవన్నీ నా జర్నీలో పలకరిస్తూనే ఉంటాయి. నా డెస్టినేషన్ మాత్రం నువ్వే. నా కోసం నువ్వు చేసే ఏ చిన్న పనైనా సరే నాకు భలే నచ్చేస్తుంది. యు ఆర్ ది కిక్ ఆఫ్ మై లైఫ్ అను. చాలు చాలు చాలు. భార్యల్ని పొగిడి బుట్టలో వేసుకోవడం భర్తలకి వెరీ ఈజీ టాస్క్. ఏం లాభం? ఎంత పొగిడినా, ఎంత ప్రేమించినా చివరికి మిగిలేది డిసప్పాయింట్మెంటే కదా. కొన్ని జీవితాలు అంతే, ఏం చేస్తాం. ఇప్పుడేంటి, మీరు ఎక్స్పెక్ట్ చేయండి అన్ఎక్స్పెక్టెడ్ థ్రిల్ మీకు కావాలి, అంతే కదా? థ్రిల్ అన్నాను కదా అని కొంపదీసి నన్ను మర్డర్ చేయవు కదా. సార్,
మీకు కావలసిన థ్రిల్ నేనిస్తాను. జస్ట్ వెయిట్. అదేంటది చేతులు వెనక్కి పెట్టుకుని వస్తుంది? కొంపదీసి కళ్ళల్లో కారం కొడుతుందా ఏంటి? చేతులు చాపండి. ది గ్రేట్ ఆర్యవర్ధన్ గారికి ఇది చాలా చిన్న గేమ్ అనుకున్నానే, కానీ ఇలా ఓడిపోయారేంటబ్బా? అసలు నువ్వు కిస్సులు హగ్గులు ఇస్తావని ఎవరు గెస్ చేస్తారు? పెళ్ళైన దగ్గర నుంచి ఎన్నిసార్లు ట్రై చేశాను, ఒక్కసారి ఇచ్చావా? ఎన్నిసార్లు హగ్ ఇవ్వలేదు సార్. నువ్వు ఇచ్చిన హగ్గుల్ని ఫింగర్స్ మీద లెక్క పెట్టచ్చు. ఇక ముద్దుల గురించి ఎందుకులే. పెళ్ళ ముద్దు కోసం పరితపించే మొగుళ్ళ లిస్ట్ వేస్తే ఫస్ట్ పేరు నాదే ఉంటుంది. ఎవరైనా వింటారు? వింటే విన్నువు. నా బాధ వాళ్ళకైనా అర్థమవుతుంది. టచ్ మీ నటని దూరం పెట్టిన తమరు ఇలా హగ్గులు కిస్సులు అడుగుతారని ఎవరికి తెలుసు? నాకదంతా తెలియదు సార్. మీరు ఓడిపోయారు అంతే. మొండికటం. అవును, నేను చెప్పింది నువ్వు రాంగ్ గెస్ చేసినా కూడా నేనే గెలిచినట్టని ఆఫర్ ఇచ్చినట్టున్నావు. ఏది నువ్వు రాసి చూపించు. సార్ ఏంటి తేడా కొడుతుంది? అయిపోయింది సార్. మరి చూపించు. ఆగు. ఐ లవ్ యూ, ఐ వానా హగ్ యూ, ఐ వానా కిస్ యూ. అమ్మయ్యా, నువ్వు కూడా రాంగ్ గెస్ చేసావు. అంటే నేను గెలిచినట్టేగా. ఏం చేయమంటారు సార్? మా ఆయన మిస్టర్ మేధావి ఈజీగా గెస్ చేస్తారనే నమ్మకంతో నేను చెప్పినట్టే రాసేశాను. వాట్ ఎవర్ ఇట్ ఈస్, నువ్వు రాంగ్ గెస్ చేసావు, ఓడిపోయావు. అంటే నీ మాట ప్రకారం నేను గెలిచినట్టే. సో సో నేను ఏం అడిగితే అది తమరు చెయ్యాలి. ఏంటో అడగండి. తప్పుతుందా? మాట ఇచ్చాను కదా. దట్స్ గుడ్. నువ్వు ఏ 3 లైన్స్ అయితే చెప్పావో వాటిని నువ్వు ఫుల్ఫిల్ చెయ్యి. సార్, ఐ లవ్ యూ చెప్పి టైట్ హగ్ ఇచ్చి స్ట్రాంగ్ కిస్ ఇవ్వు. సార్, ఏదో సరదాగా గేమ్ ఆడాము, అయిపోయింది. ఆ గేమ్ ని సీరియస్ గా తీసుకోకూడదు సార్. హలో మేడం, నేను ఏ గేమ్ అయినా సీరియస్ గానే తీసుకుంటాను. నేను చెప్పింది చేయలేదనుకో, ఆ 3 నేనే చేస్తాను. మీరు చేయలేరు కదా. ఎందుకని? ఎందుకంటే నేను పారిపోతాను కాబట్టి. అను అను, నేను వదిలేదే లేదు. అను,
చూడు, ఊరికే ఇరిటేట్ చేయకు. సారీ చెప్పాను కదా, ఇవ్వు. మీ ఆడవాళ్ళకే శారీ కట్టినంత సింపుల్ గా సారీ చెప్పేస్తారు. నన్ను కొంచెం పొగిడి బతిమలాడుకోండి, ఇస్తాను. ముందే ఇలా మర్యాదగా అడిగితే ఇచ్చేస్తాం కదా. సైలెన్స్ తో పోయేదానికి వైలెన్స్ దాకా ఎందుకు? ఇదిగోండి, తీసుకోండి. కొడితే కొట్టారు గానండి, ఆర్యవర్ధన్ పరువు ప్రతిష్ట పోయి ప్రాణం తీసుకునే పొజిషన్కి వచ్చే మ్యాటర్ను పట్టారు. మీరు సూపర్, అంతే. అమ్మ బాబోయ్, ఆర్యవర్ధన్ అంటే దేవుడని ఫీల్ అయిపోతుంటారు ఈ పిచ్చి పబ్లిక్. దేవుడు కాదు, నరరూప రాక్షసుడని తెలిస్తే ఏమైపోతారో ఏంటో. అసలు మీరు ఇన్ని రోజులు ఏ గ్రహంలో ఉన్నారండి? ఎందుకంత ఆలస్యంగా వచ్చారు? నేనేమో ఆర్యవర్ధన్ మీద నిందలేసి చెడ్డవాడు అని చిత్రీకరించాలనుకున్నాను. అసలు బేసిక్ గానే మనోడింత పెద్ద క్రిమినల్ అని నాకు ఏమాత్రం క్లూ ఉన్నా చెడుగుడు ఆడేసేవాణ్ణి. ఏమంటున్నావు రఘుపతి? ఎందుకలా మాట్లాడుతున్నావు? కొత్తగా ఏం మాట్లాడానండి? ఆ డివిడీలో ఉన్నదే కదా చెప్తున్నాను. అంటే నువ్వు డివిడీ చూసావా? అసలు ఏంటండి మీరు మాట్లాడితే మీనింగ్ ఉండాలి. నేనెలా చూస్తాను? నాకు ఓన్లీ ఆడియోనే, నో వీడియో కదా. అందులోని ఆడియో వింటే ఎవ్వరికైనా ఆర్యవర్ధన్ ఎంత పెద్ద నేరస్తుడో క్లియర్ గా అర్థమైపోతుంది. అంటే దీంట్లో ఆడియో అంతా విన్న తర్వాత ఆర్యవర్ధనే నేరస్తుడని నువ్వు నమ్ముతున్నావా? నమ్మడం ఏంటండి, బల్లగుద్ది మరీ చెప్పగలను. ఆడియో వింటుంటేనే వీడియో ఏంటో క్లియర్ గా అర్థమైపోతుంది కదా. పాపం ఎవరో ఆడపిల్ల వద్దు 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 ఆర్య అని దండం పెడతానని ఎంత బతిమిలాడినా ఈ కసాయివాడు విన్నాడా? కనికరం కూడా లేకుండా చంపేశాడు. ఇలాంటి మేకవన్న పులిని అందరూ ఆదర్శవంతుడని పొగడ్డం చీచి చీచి. ఇదిగోండి, మీరేం చేస్తారో నాకు తెలీదు. ఈ డివిడీ ద్వారా ఆర్యవర్ధన్ గుట్టు రట్టు చేసి నేరుగా ఉరికమ్మ ఎక్కించేయాలి, అంతే. చిన్న పనుండి బయటకు వెళ్ళాను. అలాగా, సరే జాగ్రత్తగా వెళ్ళు. కాసేపట్లో ఆఫీసులో అందరం అవార్డ్ ఫంక్షన్కి వెళ్తున్నాం. ఎవరూ ఉండరు. నీకేమైనా ముఖ్యమైన పనుంటే త్వరగా చూసుకుని ఎక్కువ లేటు కాకుండా ఇంటికి వెళ్ళిపో, సరేనా? అవసరం లేదులే అను. కాకపోతే స్మాల్ రిక్వెస్ట్. ఏంటక్కా చెప్పు. అవార్డ్ ఫంక్షన్ కి నేను కూడా వస్తాను, నన్ను కూడా తీసుకెళ్ళవా ప్లీజ్? ఏం మాట్లాడుతున్నావు అక్క? నేను ఆఫీస్లో ఎవరికంటే పడకుండా కవర్ చేయడానికి ఎన్ని తిప్పలు పడుతున్నానో తెలుసు కదా. మళ్ళీ ఫంక్షన్ లో ఉంటే ఇద్దరం ఇబ్బందుల్లో పడతాం అక్క. అలాంటి ప్రాబ్లం ఏమి ఉండదను. నన్ను ఎలాగో సుధా రాజ్పుత్ గా అనుకుంటున్నారు కదా, ఆఫీస్లో లాగే అక్కడ కూడా జాగ్రత్తగా ఉంటాను. ఎందుకు ఇలా అడుగుతున్నాను అంటే, నేను రహస్యంగా దాచినా కూడా ఆర్యవర్ధన్ గారు మా బావగారు, ఆయనంటే అక్కకి చాలా ఇష్టం. ఆయన గెలుపు అంటే ఇంకా ఇష్టం. సార్ గెలుపు కళ్ళారా చూడాలనిపిస్తుంది నాకు. సార్ గెలుపులోనే మా అక్కను చూసుకుంటాను. నీ ఫీలింగ్స్ అర్థం చేసుకోగలుగుతానక్క. కానీ అసలే జెండే సార్ మీరా మేడం కూడా లేరు. అక్కడ సెక్యూరిటీ అరేంజ్మెంట్స్, ఆర్య సార్ గెస్ట్ రిసీవింగ్, సార్ గురించి స్పెషల్ గా రెడీ చేసిన వీడియో ప్లే చేయటం అన్నీ నేనే చూసుకోవాలి. అక్కడ నీకేదైనా ప్రాబ్లం వస్తే సపోర్ట్ చేయగలనో లేదో అదే నా భయం అక్క. నీకా భయం ఏం అక్కర్లేదాను, నేను నీకు సపోర్ట్ గా ఉంటాను. అవునను, ఫంక్షన్ లో ఆర్య సార్ కి సంబంధించిన వీడియోస్ ప్లే చేసే బాధ్యత నాది.
టెక్నికల్ ఆపరేటర్ తో మాట్లాడి రైట్ టైంలో ఆ వీడియో ప్లే అయ్యేలా నేను చూస్తాను. మిగతా వర్క్స్ అన్ని నువ్వు చూసుకోవచ్చు. సరే అక్క, కానీ ఇంకేం ఆలోచించకను. నువ్వు సార్ పక్కన దర్జాగా కూర్చుని ఫంక్షన్ ఎంజాయ్ చేయి. సార్ గౌరవం రెట్టింపయ్యే రేంజ్ లో ఆ వీడియో ప్లే చేసే బాధ్యత నాది. సరేనా? సరే అక్క. నేను సెక్యూరిటీ వాళ్ళకి చెప్తాను, నువ్వు ఫంక్షన్ కి రావడానికి వాళ్ళే